మామయ్య గారు చెప్పినట్టు సత్య గారి మీద నాకు ఎలాంటి అభిప్రాయం ఉందో ఓపెన్ అయిపోదాం. అప్పుడు సత్య గారు తన మనసులో ఏముందో చెప్పేస్తారు కదా. అప్పుడు అత్తయ్య గారిని వదులుకోలేకపోతే కాళ్ళ వేళ్ళ పడైన అత్తయ్య గారి మనసు మార్చొచ్చు. సత్య గారికి నా మీద కన్నా అత్తయ్య గారి మీద ఎక్కువ ప్రేమ ఉన్నా పర్వాలేదు. నా మీద కూడా సత్య గారికి ప్రేమ ఉందని తెలుసు. అది సత్య గారి నోటితో వినాలి. నాన్న చెప్పింది నిజమే. అమ్మను బాధ పెట్టకూడదని మంజుని బాధ పెడుతున్నాను. ఈ రోజుతో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేయాలి. పర్వాలేదే, మనం చెప్పిన మాటలు మంత్రాల్లా పనిచేస్తున్నాయి. ఇద్దరూ ఆలోచిస్తున్నారు. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఇంకో తీరుగా ఉంటున్నారు. అమ్మా, ఈరోజు మీ ఇద్దరిలో విషయాన్ని విషం కక్కిచ్చినట్టు కక్కిస్తానుగా. విషయం ఒక కొలిక్కి రాబోతుంది. పోనీలే, మంచి టైం. మనమ్మ కూడా సమయానికి ఇంట్లో లేదు. ఉంటే ఏదో ఒక గొడవ చేసేది. మీరు చెప్పుకోవడం ఏంటో గానీ టెన్షన్తో నేను చస్తున్నాను. త్వరగా చెప్పుకోవచ్చుగా. మంజు, నేను ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ సత్య చెప్పడం స్టార్ట్ చేశాడు. చెప్పరా బాబు, చెప్పు. నేను కూడా మీతో ఒక విషయం చెప్పాలి. అది ఇప్పుడు మంజు కోర్టులోంచి బాల్ కదులుతుంది. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, ముందు నువ్వే చెప్పు. లేడీస్ ఫస్ట్ అనేది ఇంగ్లీష్ సామెత. ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. నాకు మీరు ఇంపార్టెంట్. భార్యాభర్తల్లో భర్తే ముందుండేది. భార్యాభర్తల్లో అని నువ్వన్న దాంట్లోనే ముందు భార్య ఉంది. అందుకే నువ్వు ముందు చెప్పు. అబ్బా, చెప్పే దగ్గర కూడా ఇంత టెన్షన్ అవసరమా? చెప్పు, చెప్పమ్మా. చెప్పు. లేదు, మీరే చెప్పండి. అది కాదు మంజు, నువ్వు చెప్పు. అదేం లేదు, మీరే చెప్పాలి. అది కాదు మంజు. అదిగో ఫోన్ కూడా రింగ్ అయింది, అందుకే మీరే చెప్పాలి. ఫోన్ రింగ్ అయితే కూడా నేనే చెప్పాలా? అయితే ఫోన్ కట్ చేస్తాను. కుదరదు, మీరే చెప్పండి. ఎవరో ఒకరు చెప్పండి. టెన్షన్ తట్టుకోలేక చచ్చిపోతున్నాను నేను. పర్వాలేదు, లిఫ్ట్ చేసి మాట్లాడండి. ఉల్లేటి మోహన్. ఏం మోహన్? ఇతను నీకు తెలీదు మంజు, నా చిన్నప్పటి ఫ్రెండ్. చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడండి.
సీరియల్ మధ్యలో అడ్వర్టైజ్మెంట్ వచ్చినట్టు వీడిప్పుడేంటో పక్కకు వెళ్ళడం. అరే మోహన్, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను సత్య. బానే ఉన్నాననే విషయమే బాగా చెప్పడం లేదు. ఏంట్రా, ఏమైంది? చూసావా, నా మాటను బట్టే నా పరిస్థితిని ఎలా పసిగట్టాడు. ఫ్రెండ్ అంటే వీడు. సత్య, చెప్పరా, ఎన్ని రోజులైంది ఫోన్ చేసి? ఏమైపోయావు? నువ్వు మా ఊరు సత్యవీడుకు రావాలరా. రే, మీ ఊరి పేరులోనే నా పేరుంది, సత్య అని. కానీ ఆ సత్యవీడెప్పుడు కక్షలు గొడవలే ఉంటాయి కదరా. ఇప్పటికైనా ఊరు మారిందా లేదా? ప్లీజ్ సత్య, నువ్వు రావాలి. అరే మోహన్, ఏమైందిరా? ఏమైనా ప్రాబ్లమా? ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? సత్య, అవన్నీ నేను తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఎల్లుండి ఇంట్లో ఒక పూజ పెట్టుకున్నావు. ఆ పూజకి నువ్వు మా ఇంట్లో ఉండాలిరా. ఏమైంది వీడికి? ఇస్ ఎవ్రీథింగ్ ఫైన్? లేదనే చెప్పాలి సత్య. అలా అని ఫోన్లో చెప్పేంత చిన్న విషయం కాదురా. ప్లీజ్, నా కోసం నువ్వు రావాలి. రే, నన్ను అడుగుతున్నావేంట్రా? ఆర్డర్ వెయ్యి. నేను అడిగినా ఇప్పుడు నువ్వు చెప్పవని అర్థమైంది. వచ్చాక అక్కడే చెప్దు గాని నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నీ కోసం బయలుదేరుతాను. రే సత్య, నిన్నేం ఇబ్బంది పెట్టట్లేదు కదా? ఊరుకోరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను వచ్చేస్తున్నాను. థ్యాంక్స్ రా. సత్య వస్తున్నాడు. థ్యాంక్స్ మంజు. దేనికి? నువ్వు ఫోన్ మాట్లాడు అని చెప్పకపోతే నేను మోహన్ని మిస్ అయ్యేవాణ్ణి. నేను అర్జెంటుగా సత్యవీడు వెళ్ళాలి. సత్యవీడు అంటే తమిళనాడు బార్డర్ కదా? అవును. చా, టాపిక్ డైవర్ట్ అయినట్టుంది. సత్య, నీ అభిప్రాయం చెప్పావా? లేదు నాన్న, నేను అర్జెంటుగా సత్యవీడు వెళ్ళాలి. వెళ్తే వెళ్ళావురా. మంజుకి నీ మనసులో ఉన్న అభిప్రాయాన్ని చెప్పేసే వెళ్ళొచ్చు కదా. వచ్చాక చెప్తాను. నేను వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. నేను వస్తానండి. వద్దు, నువ్వు రిస్క్ చేయడం నాకు ఇష్టం లేదు. రిస్క్ ఏంటి? నువ్వు రెస్ట్ తీసుకోవాలనే మీ ఇంటి నుండి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు అంత దూరం జర్నీ చేస్తానంటే నేను ఒప్పుకోను మంజు. అవును కదూ.